నమస్కారం అండి. నా పేరు రవి. సో, ఇవాళ మన జర్మన్ ఛానెల్‌లో ఇది వీడియో నంబర్ 37. సో, లాస్ట్ వీడియోలో మనము డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవాళ కంటిన్యూ చేద్దాము. ఒక పర్ఫెక్ట్‌ని ఏ విధంగా యూజ్ చేయాలనో ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఏ డిక్షనరీ ఇక ముందు యూజ్ చేయాలి అది కూడా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక 1-2 మినిట్స్ రిపిటీటివ్ అనిపిస్తది ప్రీవియస్ వీడియో లాగా. కావాలనే ఉంచాను. ఎందుకంటే కొంతమందికి రివిజన్ లాగా అవుతుంది అని. అండ్ వీడియో ఎండింగ్‌లో నేను ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తాను. అదేంటో మీకు చెప్తాను. ఫస్ట్ వీడియో లోపలికెళ్దాం. సో, ఇక ముందు నుంచి మనము డిక్షనరీ చాలా ఇంటెన్సివ్‌గా యూజ్ చేస్తాము. సో, మీరు లియో డిక్షనరీ ఒకటుంటది. అది ఆండ్రాయిడ్‌లో, గూగుల్‌లో రెండిట్లో కూడా అవైలబుల్ ఉంది. అది డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్‌లో. ఇన్ కేస్ మీరు ల్యాప్‌టాప్ యూజ్ చేస్తుర్రు, కంప్యూటర్‌లో యూజ్ చేయాలంటే జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి లియో డిక్షనరీ అని. అదొస్తది. మీరు ఆన్‌లైన్ వెబ్ పేజ్‌లో గూగుల్ ఈ డిక్షనరీ యూజ్ చేయొచ్చు. సో, మీరు ఈ సైట్ వచ్చాక ఫస్ట్ ఏం చేయండి అంటే యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీ పేరు మీద. సో, మీరు లాగిన్ అయ్యి మీరు ఏమన్నా వర్డ్స్ సెర్చ్ చేస్తారు కదా, వాటిని సేవ్ చేసుకుంటే హిస్టరీలో కూడా ఉంటాయి. మీ వర్డ్ లిస్ట్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ డిక్షనరీ చాలా బాగుంటుంది. ఇక ముందు నుంచి మనము ఇదే డిక్షనరీ యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ లియో డిక్షనరీ నా ఐప్యాడ్‌లో డౌన్లోడ్ చేశాను. సో, చూడ్డానికి కొంచెం డిఫరెంట్ ఉంటది. మొబైల్‌లో కూడా డిఫరెంట్ ఉంటది. సో, ఫోకస్ చేయండి. లెఫ్ట్ సైడ్ రెడ్ సర్కిల్ ఏశాను. అక్కడ మనము వర్డ్ టైప్ చేసి సెర్చ్ కొడితే రైట్ సైడ్ మీనింగ్స్ వస్తాయి. పైన 2 ఫ్లాగ్స్ ఉన్నాయి. బ్లూ కలర్‌తోని సర్కిల్ చేశాను. అదేంటంటే ఇంగ్లీష్ టు జర్మన్ బై డైరెక్షనల్ సెర్చ్. మీరు దాన్ని వన్ డైరెక్షన్ కూడా చేయొచ్చు. బై డైరెక్షనల్ అంటే మీరు ఇంగ్లీష్‌లో కొడితే కూడా జర్మన్ మీనింగ్ చూపిస్తది. జర్మన్‌లో వర్డ్ సెర్చ్ చేస్తే ఇంగ్లీష్‌లో చూపిస్తది. ఆ విధంగా. సో, ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ యారో పెట్టాను చూడండి వర్బ్. సో, అక్కడ ఉన్న వర్బ్ గెహెన్, గింగ్, గెగాంగన్ అనుంది. సో, గెహెన్ అన్నది ప్రెజెంట్ టెన్స్, గింగ్ అన్నది పాస్ట్, గెగాంగన్ అన్నది పర్ఫెక్ట్ టెన్స్. అట్లనే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కింద నౌన్ అని యారో పెట్టాను. సో, కింద నౌన్స్ ఉంటాయి గెహెన్‌తోని. సో, ఈ విధంగా వర్బ్స్, నౌన్స్, అడ్జెక్టివ్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టు. సో, ఈ గేన్ వర్డ్‌ది ఇక్కడ నేను సర్కిల్ దించాను గదా, అక్కడ క్లిక్ జేస్తే ఆ వర్డ్ లోపలికి మనం ఎంటర్ అవుతాము. ఈ విధంగా లోపలికి ఎంటర్ అయ్యి ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ నేర్చుకోవచ్చు మనం. సో, యారో క్లిక్ జేస్తే ఈ స్క్రీన్‌లోకొచ్చాము. చూడండి ఇక్కడ మంచిగుంది. గేన్ ప్రెజెంట్ టెన్స్, గింగ్ పాస్ట్ టెన్స్, గెగాంగన్ ఈజ్ పర్ఫెక్ట్. సో, వీటి కింద డిఫరెంట్ ఇంగ్లీష్ మీనింగ్స్ ఉన్నాయి. సో, కొన్నిసార్లు ఏమైతదంటే ఒకటే వర్డ్‌కి మల్టిపుల్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో, సెంటెన్స్ బట్టి ఆ మీనింగ్ మారుతుంది. సో, కొంచెం 1, 2 వర్డ్స్ గమనించాలి. స్లోగా మీరు నేర్చుకుంటారు. డిక్షనరీ రెఫర్ చేస్తున్న కొద్దికి మీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంటది. ఇప్పుడు సర్కిల్ చేసినా కదా, ఆ వర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ సర్కిల్ చేశాను కదా, అది స్పీకర్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రొనౌన్సియేషన్ వినిపిస్తది. సో, మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఏదైనా వర్డ్ ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవాలంటే ఈ డిక్షనరీ యూజ్ చేయండి. ఇలా వచ్చి ఈ స్పీకర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సర్కిల్ చేసి యారో పెట్టాను కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇంకో విండో ఓపెన్ అవుతది. ఆ విండోలో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ దీని గురించే. సో, మనము ఈ స్క్రీన్‌లో నేను బ్లూ కలర్‌తోని నంబర్స్ ఏశాను. ఈ సీక్వెన్స్‌లో మనం నేర్చుకుందాం. మీకు నేను వర్బ్ చెప్తాను. అది ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ అంటే నంబర్ 2 ప్రెటెరిటుమ్. ఓకే. ప్రెటెరిటుమ్ అంటే పాస్ట్ టెన్స్ గురించి రిటన్ ఫార్మ్. యూజువల్‌గా మీరు పాత స్టోరీ బుక్స్ చూస్తే ఇది ఉంటది. 'అనగనగా ఒక రోజు' అని చెప్తాం గదా, ఆ విధంగా ఉన్న స్టోరీస్ ప్రెటెరిటమ్‌లో రాసినయి ఉంటాయి. అదే మనం ఎవరితోనైనా మాట్లాడుకుంటూ ఆల్రెడీ జరిగిన దాని గురించి అంటే స్పోకెన్ ఫామ్‌లో చెప్తే దాన్ని పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. నంబర్ 3 పర్ఫెక్ట్. ఓకేనా. సో, రిటన్ ఫామ్‌లో పాస్ట్ అయితే ప్రెటెరిటమ్. స్పోకెన్ ఫామ్‌లో పాస్ట్ అయితే పర్ఫెక్ట్ నంబర్ 3. సో, ఈ నంబర్ 3 కొంచెం ట్రిక్కీ. నేనేమన్నా పాస్ట్ టెన్స్ ఓన్లీ ఇన్ స్పోకెన్ ఫార్మ్ అన్నా. అంటే ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు రీసెంట్‌గా జరిగింది పర్ఫెక్ట్‌లో చెప్పాలని చెప్పాను గదా, కానీ కొన్నిసార్లు మనం ఈమెయిల్స్‌లో లాస్ట్ వీక్ అయిన సంఘటన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్‌లో కూడా రాయొచ్చు. సో, ఈ ఎక్సెప్షన్స్ తర్వాత మాట్లాడదాం. సో, ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్‌లో ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే వర్బ్స్ ఆఫ్ మోషన్. అంటే ఒక ప్లేస్‌లో స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్‌లో ఎండ్ అయింది కాబట్టి దాన్ని వర్బ్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఇప్పుడు ఫారెన్ అని ఉంది. ఫారెన్ అంటే టు డ్రైవ్.
ఒక్క దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గరికి వెళ్ళాను. ఓకేనా? సో కొన్ని వర్బ్స్ని వర్బ్స్ ఆఫ్ మోషన్ కింద క్లాసిఫై చేస్తారు. నేను మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఆ వర్డ్ వస్తే మీకు చెప్తాను. కానీ మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో మీకు చాలాసార్లు చెప్పాను, జర్మన్ భాషలో వర్బ్ అన్నది సెంటెన్స్లో సెకండ్ పొజిషన్లో ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సెంటెన్స్లో మోర్ దాన్ వన్ వర్బ్ యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన వర్బ్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. సో సెకండ్ పొజిషన్లో ఒక వర్బ్ పెట్టి ఇంకొక వర్బ్ని సెంటెన్స్ ఎండింగ్లో మూవ్ చేయాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. సో హెల్పింగ్ వర్బ్స్ అని కొన్ని ఉన్నాయి జర్మన్ భాషలో. అవి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. గ్రీన్ కలర్ బాక్స్లో ఉంది. ఫస్ట్ వన్ సైన్. సైన్ అంటే టు బి. ఐ యామ్, యు ఆర్, హీ ఈస్, ఇది సైన్. ఓకేనా? ఇష్ బిన్, దు బిస్ట్, ఎర్ ఎస్సి ఇస్ట్, సీ సింద్, ఈ విధంగా. సెకండ్ వన్ హాబెన్. హాబెన్ అంటే టు హ్యావ్. ఇది కూడా హెల్పింగ్ వర్బ్ లాగా యూజ్ చేస్తారు. అంటే సెకండ్ పొజిషన్లో పెడతారు. ఆ మెయిన్ వర్బ్ని సెంటెన్స్ ఎండింగ్కి మూవ్ చేయాలి. థర్డ్ వన్ వెర్డెన్. వెర్డెన్ అంటే ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం అన్నట్టు. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అని చెప్పాలంటే ఇష్ వెర్డ ఆర్ట్స్ సైన్ అని చెప్పాలన్నట్టు. నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెర్డెన్ అన్న వర్బ్ ఫ్యూచర్ టెన్స్ A1 సిలబస్ కాదు, A2లో వస్తుంది. సో ప్రస్తుతానికి A1 పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి రెండు ఇంపార్టెంట్. సైన్, హాబెన్. వీటిని ఏ విధంగా పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది లాంగ్వేజ్. ఈ ఈ ఈ వీడియోలో మనము ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్, ఈ మూడు కూడా ఒకటే సెంటెన్స్ రాసి ఏ విధంగా చేంజ్ అవుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఫోకస్ చేయండి. సో ఈ గ్రీన్ బాక్స్లో ఫస్ట్ వర్డ్ సైన్ ఏమని రాశాను? బ్లూ కలర్లో రాశాను. యూజ్డ్ ఫర్ వర్బ్స్ ఆఫ్ మోషన్, ఎల్లో కలర్తో టిక్ మార్క్ చేశాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్దాము. ఇక్కడ పర్ఫెక్ట్ యారో మార్క్ పెట్టాను. ఒక్కొక్క సెంటెన్స్ అవుతాను చూడండి. ఇష్ బిన్ గెగాంగన్, దు బిస్ట్ గెగాంగన్, ఎర్ ఎస్సి ఇస్ట్ గెగాంగన్, వియర్ సింద్ గెగాంగన్, ఇయర్ సైద్ గెగాంగన్, సి సింద్ గెగాంగన్. ఈ లొల్లేంది? గేన్ అన్నది గెగాంగన్ ఎందుకు అయ్యింది దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఈ వర్బ్ గెహెన్, గింగ్, ఇస్ట్ గెగాంగన్ అంటే టు గో అని అర్థము. ఈ వర్బ్ స్ట్రాంగ్ వర్బ్, అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వదు. ఇష్టం ఉన్నట్టు ఉంటుంది కాంజుగేషను. ఇట్లాంటివి కొన్ని వర్బ్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఇది బై హార్ట్ నేర్చుకోవాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను, కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఓకే, అవి ఫాలో అవుతే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇది చదివేటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఏంటి లాంగ్వేజ్ అని. ప్రతి ఒక్క స్టూడెంట్కి కష్టం అవుతుంది. మనం నౌన్స్ నేర్చుకున్నప్పుడు డెర్డీ, దాస్ ఏ విధంగా అయితే కష్టపడతామో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది గుర్తుపెట్టుకోవడానికి. కానీ మనం స్లోగా చదువుతూ ఉంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, గేన్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంటే ప్రెటరిటంలో గింగ్ అంటారు, పర్ఫెక్ట్లో ఇస్ట్ గెగాంగన్. ఇస్ట్ ఎందుకు రాసిన అంటే వర్బ్స్ ఆఫ్ మోషన్ కాబట్టి ఇస్ట్ అని రాశాను నేను. మీరు డిక్షనరీలో చూస్తే ఇస్ట్ ఉండదు, జస్ట్ గెగాంగన్ అనే ఉంటుంది. సో ఇది ఇస్ట్ అని నేను ఎందుకు రాస్తున్నా అంటే మీకు తెలవాలని రాస్తున్నాను. సో ప్రతిసారి వర్బ్స్ ఆఫ్ మోషన్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను ఇది వర్బ్స్ ఆఫ్ మోషన్ అని, సో దట్ మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. వర్బ్స్ ఆఫ్ మోషన్ వచ్చినప్పుడు మనం సైన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాము. అంటే సెంటెన్స్లో సెకండ్ పొజిషన్లో సైన్ కాంజుగేషన్ ఉండాలి. అందుకే గుర్తుండాలని ఇస్ట్ గెగాంగన్ అని రాశాను. ఎప్పుడైనా మనం ఎర్ ఫామ్ ఈజ్ ద ఇంపార్టెంట్. డిక్షనరీలో ఎక్కడ చూసినా ఎర్ ఫామ్ని షార్ట్కట్గా రాస్తారు. అయితే సైన్ ఫామ్లో ఎస్సి ఇస్ట్ కాబట్టి ఇస్ట్ గెగాంగన్ అని రాశాను. సో ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఏం కాదు, లైట్ తీసుకోండి, అది అంత ఇంపార్టెంట్ కాదు. ముందు ముందు వెళ్తుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ స్ట్రక్చర్ చూద్దాము. ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ వన్ ఇష్ గేయ, దు గేస్ట్, ఎర్ ఎస్సి గేట్, వియర్ గేన్, ఇయర్ గేట్, సి గేన్. ఇది సింపుల్గానే ఉంది. కానీ ప్రెటరిటం చూడండి. ఇష్ గింగ్, దు గింగ్స్ట్, ఎర్ ఎస్సి గింగ్, వియర్ గింగెన్, ఇయర్ గింగ్ట్, సి గింగెన్. సో మీకు అర్థం అవ్వట్లేదు నాకు తెలుసు. నేను నెక్స్ట్ స్లైడ్లో సెంటెన్స్ రాశాను. ఒక సెంటెన్స్ని ప్రజెంట్ టెన్స్లో రాసి దాన్ని ఇంగ్లీష్లో మీనింగ్, పాస్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మీనింగ్ రాశాను, మీకు అర్థమవుతుంది.
సో పర్ఫెక్ట్ టెన్స్లో చూడండి, కాంజుగేషన్ సెకండ్ పొజిషన్లో ఉన్న వర్బ్కి చేయాలి. ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వర్బ్ సైన్. సైన్ వచ్చిందంటే ఇట్స్ అ వర్బ్స్ ఆఫ్ మోషన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇష్ బిన్ గెగాంగెన్, దు బిస్ట్ గెగాంగెన్, ఎస్సి ఇస్ట్ గెగాంగెన్, వియర్ సింద్ గెగాంగెన్, ఇయర్ సైద్ గెగాంగెన్, సీ సింద్ గెగాంగెన్. సో ఈ గెహెన్ది పర్ఫెక్ట్ ఫామ్లో చెప్పాను ప్రీవియస్ వీడియోలో, జీఈ యాడ్ చేయాలని. సో గెగాంగెన్ అయింది. మీకు క్వశ్చన్ రావచ్చు, పర్ఫెక్ట్లో ప్రతి వర్బ్కి ముంగట జీఈ వస్తుందా అని. లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, ఆ వర్బ్స్కి ముంగట జీఈ యాడ్ చెయ్యొద్దు. అవి ఏంటియో మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, బెకామెన్ అంటే టు రిసీవ్, టు గెట్. దాని పాస్ట్ టెన్స్ బెకామ్, పర్ఫెక్ట్ కూడా బెకామెన్. సో ఇలాంటివి ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం. కానీ మోస్ట్ ఆఫ్ ద పర్ఫెక్ట్లో ముంగట జీఈ యాడ్ చేయాలి. థ్రెన్ బార్ అయితే ఆ థ్రెన్ బార్ మధ్యలో యాడ్ చేయాలి. ఇవన్నీ మీరు ఫ్యూచర్ వీడియోస్లో నేర్చుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఒక సెంటెన్స్ జర్మన్, ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో రాసి పర్ఫెక్ట్ ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్లైడ్ మీకు అర్థం కావాలంటే రెండు వొకాబులరీ మీరు నేర్చుకోవాలి. దాస్ కీనో, డి కీనోస్ అంటే మూవీ థియేటర్. ఓకే, తర్వాత ఇన్ ప్లస్ దాస్ ఈక్వల్ టు ఇన్స్. ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుంచుకోండి. ఇన్ అంటే ప్రిపోజిషన్. ఓకే, అండ్ కీనో దాస్ కదా, ఇవి రెండింటిని కలిపి ఇన్స్ అని రాస్తారు షార్ట్కట్గా జర్మన్ భాషలో. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో నేను ఒక సెంటెన్స్ వాడుతున్నాను, ఆ సెంటెన్స్లో ఇవి రెండు వస్తాయి కాబట్టి మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు గేన్ అన్న వర్బ్ని ప్రజెంట్ టెన్స్లో వాడుతున్నాను. ఇష్ గేయ ఎట్స్ ఇన్స్ కీనో అంటే ఐఎమ్ గోయింగ్ టు ద సినిమా థియేటర్ నౌ అని అర్థం. ఓకే, ఇష్ గేయ ఎట్స్ ఇన్స్ కీనో. ఇన్స్ అంటే ఏంది, ఇన్ దాస్ కీనో. ఓకే, అర్థమైంది కదా. ఇది ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు సేమ్ సెంటెన్స్ని మనం పాస్ట్ టెన్స్లో ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైన టేబుల్లో చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఇష్ గేయ, ప్రెటెరెటమ్ పాస్ట్ టెన్స్లో ఇష్ గింగ్ అయింది. సో సెంటెన్స్ చూడండి, ఎల్లో సర్కిల్ చేశాను. ఇష్ గింగ్ ఇన్స్ కీనో అంటే ఐ వెంట్ టు ద సినిమా. పాస్ట్ టెన్స్ ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన. ఓకే, సెకండ్ పొజిషన్లో ఉన్న వర్బ్ని చేంజ్ చేయాలి అంతే. గే కాస్త గింగ్ అయింది. సో పైన ఉన్న టేబుల్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, ఏ సెంటెన్స్ని అయినా సరే మీరు ఈజీగా ప్రజెంట్ టెన్స్ని పాస్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేయగలరు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పైన చూడండి, ఇష్ గేయా ప్రజెంట్ టెన్స్, ప్రెటరేటమ్ ఇష్ కింగ్, పర్ఫెక్ట్లో ఇష్ బిన్ గెగాంగెన్. ఇప్పుడు కిందున్న రెడ్ సర్కిల్ బాక్స్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇష్ బిన్ ఇన్స్ కీనో గెగాంగెన్, ఐ వెంట్ టు ద సినిమా. సో చూడండి, ప్రెటరేటమ్ ఇష్ గింగ్ ఇన్స్ కీనో అన్నా ఐ వెంట్ టు ద సినిమా, ఇష్ బిన్ ఇన్స్ కీనో గెగాంగెన్ అన్నా కానీ ఐ వెంట్ టు ద సినిమా. ఇవి రెండు సేమ్ మీనింగ్. డిఫరెన్స్ ఏంది, ప్రెటరేటమ్ పాస్ట్ మనం బుక్స్లో చూస్తే ప్రెటరిటంలో రాస్తారు, పర్ఫెక్ట్ ఏమో స్పోకెన్లో వాడతారు, కొన్నిసార్లు రిటర్న్లో కూడా యూజ్ చేయొచ్చు ఈమెయిల్స్ లాంటి దాంట్లో. సో ఇప్పుడు మీకు ఇంకొంచెం బాగా అర్థం కావడానికి సేమ్ ఎగ్జాంపుల్స్ వియర్తో చేద్దాం. సో ఇష్ గేయా ఎట్స్ ఇన్స్ కీనోని వియర్ యూజ్ చేద్దాం. అంటే వీఆర్ గోయింగ్ టు ద సినిమా నౌ అనే అర్థం. ఎలా చెప్తాం, ఇష్ దగ్గర వియర్ సబ్స్టిట్యూట్ చేయాలా, వియర్. సో గేయా బదులు గేన్, ఎట్స్ ఇన్స్ కీనో, వీఆర్ గేన్ ఎట్స్ ఇన్స్ కీనో, వీఆర్ గోయింగ్ టు ద సినిమా నౌ. ఓకే, ఇప్పుడు దీన్నే పాస్ట్ టెన్స్లో ప్రెటరిటంలో ఏ విధంగా యూజ్ చేయాలి, ఇష్ గింగ్ ఇన్స్ కీనో. దీన్ని ప్రెటరిటంలో వియర్తో ఎలా చేస్తాము, వియర్ గింగెన్ ఇన్స్ కీనో. ఓకే, థర్డ్ సెంటెన్స్ పర్ఫెక్ట్లో ఇష్ బిన్ ఇన్స్ కీనో గెగాంగన్ అని ఉంది. దీన్ని వియర్తో ఎట్లా యూజ్ చేయాలి, వియర్ సింద్ ఇన్స్ కీనో గెగాంగన్. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావాలంటే పైన టేబుల్ని రెఫర్ చేస్తూ రాయండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను జర్మనీ మొత్తము ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, డిఫరెంట్ సిటీస్కి, పల్లెటూర్లకు వెళ్తున్నాను. సో ఒక డ్రోన్తోని అన్ని రికార్డ్ చేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ది లింక్ పైన ఇప్పుడు వస్తుంది, మీకు ఇష్టం ఉంటే చూడండి.
ఎవరైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు జర్మనీ దేశము ఎంత అందంగా ఉందో చూస్తే కొంచెం మోటివేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూడండి, మీకు నచ్చితే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. వీడియో లింక్ పైన ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.